తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. లడ్డూల నుంచి వసతి వరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చేస్తున్న ఏర్పాట్లపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీటీడీలో రెండవసారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేటువంటి అరుదైన అవకాశం దక్కించుకున్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. టీటీడీ ఈవోగా విశేష అనుభవం ఉన్నటువంటి మీరుకు ఆరోసారి బ్రహ్మోత్సవం నిర్వహించేటువంటి అరుదైన అవకాశం దక్కింది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి, భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినాయి. మరీ ముఖ్యంగా దాదాపు 3 నెలల క్రితమే టీటీడీ బోర్డు కావాల్సినటువంటి దాదాపు 15 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకుని అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయినాయి. వస్తున్నటువంటి భక్తుల సంఖ్య దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణంగా వీఐపీ బ్రేక్ ఇవన్నీ కూడా సెల్ఫ్కి పరిమితం చేయడము, అకామిడేషన్స్ ఇవన్నీ కూడా రెఫరెన్స్ లెటర్ మీద 9 రోజుల పాటు ఇవ్వకపోవడం, ప్రత్యేక కేటగిరీలో అయితే దర్శనాలు ఉన్నాయో చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, దివ్యాంగులు, వృద్ధులు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాం. అంటే బ్రహ్మోత్సవం ముందు కానీ బ్రహ్మోత్సవం తర్వాత కానీ వచ్చినట్లయితే అందరికీ కూడా ఒక సరైనటువంటి దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కార్యక్రమాలు దీన్ని అనుగుణంగా మార్చుకోమని చెప్పేసి, అట్లాగానే ఏదైతే ఆన్లైన్లో ఆఫ్లైన్లో టోకన్స్ ఇస్తూ ఉన్నామో అవి కూడా లాస్ట్ ఇయర్ డేటా అంతా కూడా స్టడీ చేసుకుని కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నాం. గరుడ సేవ నాడు ఎక్కువ మంది భక్తులు డైరెక్ట్గా వస్తారు కాబట్టి ఆ రోజు ఎస్ఎస్టీ టికెట్స్ తిరుపతిలో కూడా ఇవ్వకుండా నేరుగా వస్తున్న భక్తుల్ని క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారి మూలవార్ల దర్శనం కూడా అవకాశం కల్పించబోతున్నాం. అకామిడేషను, స్వామివారి దర్శనాలు ఈ రెండింటిలో కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూనే లడ్లు ఇవన్నీ కూడా దాదాపు 8 లక్షల లడ్లు ప్రతి ఒక్క రోజు నిల్వ ఉండాలనే టీటీడీ బోర్డు నిర్ణయం ప్రకారం పనిచేసుకుంటున్నాం. స్వామివారి దేవాలయంలో దాదాపు 60 టన్నులతో 3.5 కోట్ల రూపాయలతో రఫ్గా మనం ఏదైతే 9 రోజుల పాటు పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు శానిటేషన్, పరిశుద్ధ్యం చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి రోజువారీగా పనిచేస్తున్నటువంటి 2320 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 960 మంది కార్మికుల్ని ఇంకా అదనపుగా మనం ఎంగేజ్ చేస్తున్నాం. ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా దాదాపు 50 మంది మెడికల్, 60 మంది పారామెడికల్ స్టాఫ్తో కూడా మనం రూయా, స్విమ్స్ ఇవన్నీ నుంచి కూడా డెప్యూటేషన్ మీద తీసుకువచ్చి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. ఘాట్ రోడ్లో అదేవిధంగా తిరుమలలో పార్కింగ్, వెహికల్ మూవ్మెంట్ సజావుగా ఉండాలి. ఆ ఉద్దేశంతో పైన ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీ దాదాపు 4000 పార్కింగ్ కెపాసిటీ అయితే ఉందో ఆ పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికే అప్పుడు నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అలిపి నుంచి మానిటరింగ్ చేసుకుంటూ ఆ పార్కింగ్ కెపాసిటీ నిండేసరికి తిరుపతిలో ఏర్పాటు చేసేటువంటి పార్కింగ్ ప్లేసెస్లో ఆ వెహికల్స్ పార్క్ చేయించి అక్కడ నుంచి ప్రతి ఒక్క పార్కింగ్ లాట్ నుంచి 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ద్వారా భక్తులందరినీ కూడా అలిపిరి పార్కింగ్కి, బస్ స్టాప్కి, అదేవిధంగా తిరుమలకి డైవర్ట్ చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా లక్షలాది మంది పైన ఉన్నప్పుడు అన్నప్రసాదాల కోసం డీటెయిల్డ్గా ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం భవనంలో ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లు, అంతేకాకుండా తిరుమలలో ఉన్నటువంటి 4 సెంటర్లు అయితే ఉన్నాయో అక్కడ ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. గరుడ సేవ నాడు 4 మాడా వీధుల్లో 1,80,000 వరకు సీటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కావాల్సిన వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్స్, పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేశాం. డీటెయిల్ షెడ్యూల్ తయారు చేసుకున్నాం. ఏ సమయంలో ఏ ఐటమ్ ఎంతమందికి ఇవ్వాలి దాన్ని బట్టి అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసుకున్నాం. 3,500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులందరికీ సేవ అందించడానికి కూడా రావడం జరుగుతుంది. పకడ్బందీ బందోబస్తు అవసరం. ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు అటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా, సెక్యూరిటీ వ్యవస్థకి ఇబ్బంది లేకుండా ట్రైన్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అంతకుముందు బ్రహ్మోత్సవం నిర్వహించే ఎక్స్పీరియన్స్ ఉందో
అదేవిధంగా తిరుమలలో భక్తులతో ఇంటరాక్టివిటీ ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి స్టాఫ్ని అక్కడ ఇంపార్టెంట్ లొకేషన్స్లో వాళ్ళకి డ్యూటీస్ ఇవన్నీ కేటాయిస్తూ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేశాం. చాలా జిల్లాల నుంచి పోలీసు యంత్రాంగం డెప్యూటీస్ మీద వస్తారు కాబట్టి వాళ్ళకి డూస్ అండ్ రోడ్స్ క్లియర్గా తెలియచేసి ఉదయం సాయంత్రం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఇస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులకి వాళ్ళు సేవ అందించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. లక్షలాది మందికి ఇటు ఏమో ట్రాన్స్పోర్టు, అటు ఏమో అన్నప్రసాదాలు, అకామిడేషన్ వ్యవస్థ ఎంతవరకు అయితే ఉంది ఆ ఉన్నటువంటి కెపాసిటీలో సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. చాలా మంది భక్తులు మాడా స్ట్రీట్స్లో గరుడ సేవ నాడు ప్రవేశించలేకపోతారు కాబట్టి వాళ్ళ కోసం దాదాపు గత 2 సంవత్సరాల నుంచి 4 మూలాల్లో కూడా ఒక 45 నిమిషాల పాటు బయట నుంచి వీలైనంత వరకు భక్తుల్ని మాడా స్ట్రీట్స్లో ప్రవేశించి స్వామివారి దర్శన అవకాశం ఏదైతే కల్పిస్తూ ఉన్నారు దాన్ని ఇంకా మెరుగువైన విధంగా అందించే విధంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. బయట హోల్డింగ్ ఏరియాస్ని జిల్లా అధికార యంత్రాంగము అదేవిధంగా సిబిఎస్ అడిషనల్ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ఎక్కడైతే మంచినీళ్లు అన్నప్రసాదం ఇచ్చి ఉండే అవకాశము, టాయిలెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అటువంటి ప్రదేశాలని మనం హోల్డింగ్ ఏరియాలో ఉపయోగించుకొని కరెక్ట్గా ఎల్ఎన్టీ వాళ్ళ సహకారంతో అక్కడ ఉన్నటువంటి హోల్డింగ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్గ్రిమ్ సంఖ్య హెడ్ కౌంట్కి వచ్చి ఎంతమందిని అయితే మనం ఈ 45 నిమిషాల్లో స్వామివారిని దర్శించే అవకాశం కల్పించగలుగుతామో అంతమందిని మాత్రమే ఆ హోల్డింగ్ ఏరియాలో కూర్చోపెట్టి వాళ్ళకి సేవలు అందించే దిశలో మనం కృషి చేస్తున్నాం. 36 డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే భక్తులు గరుడ సేవ నాడు మాడా స్ట్రీట్స్లోకి ప్రవేశించలేకపోతారో వాళ్ళ కోసం తిరుమలలో డిస్ప్లే స్క్రీన్స్ ఉంటాయి. ప్రత్యేకంగా కళా బృందాలు ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ఇటువంటి ఇంప్రూవ్మెంట్స్ టీటీడీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈసారి 28 రాష్ట్రాల నుంచి 298 టీమ్స్ కళా బృందాలు వేరే రాష్ట్రాల నుంచి రాబోతున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఒక సరైనటువంటి రిలీజియస్ సాంస్కృతిక అట్మాస్ఫియర్లో వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. అట్లాగా మనం చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో వీలైనంత వరకు గత సంవత్సరం వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో టీటీడీ కృషి చేస్తూ ఉంది. అంటే ప్రత్యేకించి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అంటేనే ఎక్కువగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఈసారి ఎలాంటి సహకారం అంటున్నారు, దాని యొక్క పరిస్థితి ఏంటి సార్? ఎలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్, ఎలాంటి అనలిటిక్స్ ద్వారా ఏదో చేస్తామని చెప్తున్నారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మెయిన్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ బందోబస్తు పకడ్బందీగా చేస్తూనే భక్తులకి ఆటంకాలు ఇబ్బంది లేకుండా వాళ్ళు మాడా స్ట్రీట్స్లో ప్రవేశించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దానివల్లనే ట్రైన్డ్ స్టాఫ్ని అక్కడ మాడా స్ట్రీట్స్ వైపు డ్యూటీస్ ఇవంతా కూడా డిప్లాయ్మెంట్ కోసం మనం ప్లాన్ చేశాం. రెండవది కమాండ్ కంట్రోల్ సెంటర్లో టోటల్ మొత్తం తిరుమలలో దాదాపు 4,000 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అయితే క్రిటికల్ లొకేషన్స్లో ఉన్నటువంటి 3,000 సీసీటీవీ కెమెరాస్ ఆ కెమెరాస్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్ని రియల్ టైంలో డేటా అనలిటిక్స్ ద్వారా ఎగ్జామిన్ చేస్తూ క్రౌడ్ మానిటరింగ్ కోసం మనం ఉపయోగించబోతున్నాం. ఎక్కడెక్కడైతే క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, అక్కడ కెపాసిటీ ఎంత, డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరు, అది కాకుండా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అధికారులని డెప్యూటేషన్ మీద పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో దట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎప్పటికెప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కావాల్సిన కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటానికి టీటీడీ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటారు. ప్రతి సంవత్సరం మనం జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈసారి జియో ట్యాగింగ్ చేసుకుంటూనే ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అక్కడ ప్రారంభించబోతున్నాం. సిమిలర్లీ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే అలిపిరిలో నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అంటే తిరుమలలో ఏ క్షణంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి కరెక్ట్గా అరైవ్ అయితే మనం ఈ 4,000 వెహికల్స్ పార్కింగ్ అయితే ఉంది అది పూర్తిగా యూటిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ అనవసరంగా ఎక్కువ వెహికల్స్ పైకి వచ్చి పార్కింగ్ లో దొరక్క ఇబ్బంది పడడం కంటే ఆ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మనం పైన ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు సస్పెండ్ చేసి గరుడ సేవ నాడు ఎప్పుడైతే 4,000 వెహికల్స్ కెపాసిటీకి సరిపట్లు ఉంటాయో మిగతా వెహికల్ని మనం తిరుపతి పార్కింగ్ లాట్స్కి డైవర్ట్ చేసి ఆ పార్కింగ్ లాట్స్లో ఎట్లయినా మనం డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, లైటింగ్ ఉందో ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అక్కడ మళ్ళీ 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సు అరేంజ్మెంట్ చేశాం కాబట్టి ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా గరుడ సేవ నాడు 3,100 ట్రిప్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరి కూడా ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఇవన్నీ కానీ ఇబ్బంది లేకుండా చూసుకోగలం. అంటే వచ్చేటువంటి భక్తులకు సంబంధించి వసతి సౌకర్యం విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి సంబంధించి కానీ ఈ లడ్డు ప్రసాదాల విషయం కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులు లక్షలాది మంది భక్తులు ఆ రోజు వస్తారు కాబట్టి అందరికీ సరిపోయేటట్లు అకామిడేషన్ ఎప్పుడు కూడా తిరుమలలో ఉండదు. కాబట్టి దాంట్లో 2-3 ఇష్యూస్. ఒకటేమో మనం రెఫరెన్స్ లెటర్స్ మీద ఆ రోజు ఈ 9 రోజుల పాటు అకామిడేషన్ ఇవ్వం.
సిమిలర్లీ ఆన్లైన్లో ఏదైతే 3,500 కోట మామూలుగా ఉంటుంది దాన్ని మనం 2,500 తగ్గించాం. సో అదేవిధంగా PSC 5 కూడా మనం గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారిని ఇనాగ్రేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశాం. సో వీలైనంత వరకు అకామిడేషన్ డైరెక్ట్గా వస్తున్న భక్తుల కోసం కేటాయిస్తున్నాం. అయితే ఏదైతే ఇప్పుడు మనం SSC టోకన్ ఇస్తా ఉన్నాం తిరుపతిలో, వారందరితో భక్తులు రిక్వెస్ట్ ఏంటంటే వారు టోకన్స్ పొందారు కాబట్టి కరెక్ట్గా టైం స్లాట్ని బట్టి వాళ్ళు తిరుమలకి రాగలిగితే అకామిడేషన్ ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఇటు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అటు ఎవరైతే డైరెక్ట్గా తిరుమల చేరుకుంటారో సర్వదర్శనం కోసం వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మనం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. లడ్డూ స్టాక్స్ 8 లక్షల లడ్లు మనం ప్రతి క్షణం మెయింటైన్ చేస్తాం కాబట్టి లాస్ట్ డేటా మీరు చూసుకున్నట్లయితే దాదాపు 36.5 లక్షల లడ్లు 9 రోజుల పాటు భక్తులు తీసుకున్నారు కాబట్టి రోజుగా యావరేజ్గా 4,10,000 అవుతుంది. కాబట్టి 8 లక్షల లడ్లు స్టాక్స్ మనం మెయింటైన్ చేస్తాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోగలం నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ సార్. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈసారి బ్రహ్మోత్సవాలను చాలా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తామంటున్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్ గారు. ప్రత్యేకించి గత ఏడాదిలో ఎదురైనటువంటి అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈసారి సామాన్య భక్తుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.